న్యూస్ ఛానల్ కి స్వాగతం. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దావోస్ పర్యటన విజయవంతమైంది. అదేవిధంగా గతంలో లోకేష్ బాబు పాదయాత్రలు ఏమైతే చెప్పాడో 20,000 ఉద్యోగాలు అని చెప్పారు కూడా చెప్పడం జరిగింది. 20,000 ఉద్యోగాలు కూడా 20 లక్షల ఉద్యోగాలు ఇస్తా ఉన్నారు. అదేవిధంగా 5 లక్షల కోట్ల పెట్టుబడి ఈ రాష్ట్రానికి కూడా వస్తూ ఉంది. గతంలో ఏమైతే చెప్పారో తూచా తప్పకుండా అవన్నీ కూడా చేస్తూ ఉన్నారు. అదేవిధంగా గత ప్రభుత్వంలో 5 సంవత్సరాలు నిర్ణయం అయిపోయింది. ఎక్కడా కూడా 5 సంవత్సరాలు పనిచేసినటువంటి దాఖలాలు లేవు. 7 నెలలు అయింది ప్రభుత్వం వచ్చి. ఇప్పుడే అన్ని రకాలుగా మనం ఏమేం చేయాలని ప్రణాళిక తయారు చేసుకొని ఖచ్చితంగా చేసే విధంగా ప్రయత్నిస్తూ ఉంది. ఇక్కడ మనం కూడా పరిశ్రమలు చేసి చెప్పుకున్నాం. మన దగ్గరలోనే మన్నవరం ప్రాంతంలో BHL పక్కనే హెలిప్యాడ్స్ తయారు చేసే పరిశ్రమ కూడా రాబోతా ఉంది. కానీ పేరుకి చిత్తూరు జిల్లా అయినా మనం వెంకటగిరిలో దగ్గరగా ఉంది కాబట్టి మన వెంకటగిరి వాళ్ళకే ఉద్యోగ అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటాయని చెప్పి కూడా తెలియజేస్తూ ఉన్నాం. ఇంకా కూడా మనం కూడా ప్రయత్నం చేస్తూ ఉన్నాం. మన దగ్గర కూడా 1400 ఎకరాలు భూమి ఉందని చెప్పి కూడా ముఖ్యమంత్రి గారికి ఇచ్చున్నాం. అయితే అందులో ఫారెస్ట్ ఉంది, 1100 ఎకరాలు ఫారెస్ట్ ఉంది, 300 ఎకరాలు మన రెవెన్యూ డిపార్ట్మెంట్ ఉంది. కాబట్టి రెవెన్యూ డిపార్ట్మెంట్లో ఉండేదాన్నైనా కానీ నిలబెట్టి పెట్టాలనే ప్రయత్నాలు చేస్తా ఉన్నాం. అందుకని రాబోయే రోజుల్లో ఉపాధి అవకాశాలు కూడా మెండుగా ఉంటాయని చెప్పని కూడా తెలియజేస్తా ఉన్నాను. గత ప్రభుత్వాలు ప్రయత్నాలే చేయలే. అసలు వాళ్ళ పార్టీకి వాడు ఉండి ఏమేమి దాచుకుందాం అన్నారు. కానీ ఎక్కడా కానీ ఉద్యోగ అవకాశాలు కానీ ఈ రాష్ట్రానికి పట్టించుకున్నటువంటి దాఖలాలు అయితే ఏమీ లేవని చెప్పని కూడా తెలియజేస్తా ఉన్నాం. కాబట్టి 5 సంవత్సరాలు ఏమి చేయని దానివల్ల అవన్నీ కూడా మనం ప్రభుత్వమే కవర్ చేసుకుంటూ మళ్ళా ఉద్యోగ అవకాశం కల్పించే విధంగా కూడా ప్రయత్నాలు చేస్తామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. కంపెనీలు ఎంతెంత పెట్టుబడులు కూడా పేపర్ రూపాయన కూడా మేము ఇస్తా ఉన్నాం. ఇవన్నీ కూడా తీసుకొని డీటెయిల్గా 40 కంపెనీలు ఇవన్నీ కూడా పెట్టుబడులు వచ్చే కంపెనీలే. ఏమి కంపెనీలు కాలేదన్న వాళ్ళకే ఇది చెప్పపెట్టుగా ఇస్తాము. ఏ కంపెనీ ఎంత పెడుతుంది డీటెయిల్ కూడా ఇస్తున్నాం. మొత్తం మాటలు చెప్పేదే కాదు, మీకు పేపర్ పని కూడా ఇస్తున్నాం. నాలుగు స్టేట్లు పోటీ పడుతున్నాయి దానికి, ఆ హెలికాప్టర్ కంపెనీ గురించి. మనకు BHL సెంట్రల్ గవర్నమెంట్ కాబట్టి ఆయన దాని మీద ప్రయత్నం చేసి, అది కాకుండా IIT, ISRO అందుబాటులో పక్కనే ఉన్నాయి, స్టూడెంట్స్కి ఉపయోగం ఉంటుంది. ఆ ఉద్దేశంతోనే సార్ ఏంటంటే ఇక్కడ ఉండే మన మినిస్టర్తో, ఇప్పుడు మనకు ఇన్ఛార్జి మంత్రితో మాట్లాడి ఆయన ద్వారా నేరుగా ఇప్పుడు మా ముఖ్యమంత్రి గారికి పోయి వినతి పత్రం ఇస్తారు. దాని అంతా కూడా ఈ చుట్టుపక్కల ఉండే ఏరియా కూడా డెవలప్మెంట్ అది ఆగిపోయింది రాజశేఖర రెడ్డి గారి గవర్నమెంట్. ఆ తర్వాత తిరిగి మనకు ఒక అవకాశం వచ్చింది కాబట్టి దావోస్కు వచ్చారు కాబట్టి దాని మీద పూర్తి స్థాయి ఎమ్మెల్యే గారు దృష్టి పెట్టున్నారు. పెట్టున్నారు. మనకు కూడా ఈ యువతకి, ఎందుకంటే ఆయన చెప్పిన దానికి బాబా 20,000 ఉద్యోగాలు ఇస్తామని చెప్పారు. 20,000 ఉద్యోగాలు ఇస్తే 1,00,000 మందికి ఉపాధి అవకాశాలు వస్తాయి. 1,00,000 మందికి ఉపాధి అవకాశాలు వస్తే 1,00,000 మందికి 1,00,000 కోట్లు
ఇక్కడ ఎమ్మెల్యే గారు కుమార్తె లక్ష్మీ సాయి ప్రసన్న గారు యువతకి నేను ఎక్కడ స్ఫూర్తిస్తానని చెప్పిన దానికి గాను ఆయన ఆ ప్రయత్నం మీద ఉన్నాడు. దాదాపు ఇక్కడ కూడా 5,000 నుంచి 10,000 మందికి చిన్న స్థాయి పరిశ్రమలు ఉద్యోగాలు వచ్చేదానికి ప్రయత్నం చేస్తారు.